My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. సో ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ టాపిక్ పేరు ఏంటంటే పనిష్ యువర్ సెల్ఫ్. మీరు అనుకుంటుండొచ్చు పనిష్ యువర్ సెల్ఫా, ఇదేంటి వికాస్ అసలు ఏం చెప్తున్నావు? ఎస్, ఈ మొత్తం ప్రపంచంలో మీరు ఎవరిపైనన్నా సింపతి చూపించవచ్చు, కానీ మీ పైన మీరు సింపతి చూపించుకోవద్దు. ఒక మనిషి నాశనం కావడానికి, ఒక మనిషి మొత్తానికి గ్రోత్ లేకుండా ఉండిపోవడానికి, డెవలప్మెంట్ లేకుండా ఉండిపోవడానికి కారణం వాళ్ళపైన వాళ్ళు సింపతి చూపించుకోవడం. ఎస్, ఇప్పుడు మనకు లైఫ్లో గ్రో కావాలంటే మనం భయంకరంగా కష్టపడాలి, ప్రతి ఒక్క దినం కష్టపడాలి, ఒక 5 to 10 years నాన్ స్టాప్గా కష్టపడాలి. కానీ జనరల్గా మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళపైన వాళ్ళు చాలా సింపతి చూపించుకుంటారు. ఇప్పుడు నేను వికాస్, నాకు ఒక పెద్ద కంపెనీ పెట్టాలని ఉంది, ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని ఉంది, లేకపోతే ఒక పెద్ద కోర్సు చదివి నాకు ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఉంది, ఏదన్నా ఒక పెద్ద విషయం సాధించాలని ఉంది నాకు. అలాంటప్పుడు నేను నాన్ స్టాప్గా ఆ గోల్ దిక్కు ఎవ్రీ సింగిల్ డే ప్రయాణం చెయ్యాలి. కానీ జనరల్గా ఏమవుతుంది, నేను స్టార్ట్ చేస్తాను, ఒక సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ చేస్తాను, లేకపోతే ఒక కంపెనీ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాను. కానీ ఇవాళ నాకు జలుబు ఉంది, నేను ఇవాళ చెయ్యను, ఇవాళ రెస్ట్ తీసుకుంటా. ఇవాళ బయట వర్షం పడుతుంది, లైట్గా కొద్దిగా పడుతుంటుంది వర్షం, కానీ ఇవాళ నేను బయటికి వెళ్ళా, ఇవాళ చెయ్య, రేపు చేస్తాం. నాకు జ్వరం వచ్చినట్టుంది, ఇవాళ బిగ్ బాస్ ఉంది. జీవితంలో ఎవరి దిక్కు కూడా మనము ఎక్స్ట్రా ప్రేమ చూపించవచ్చు, సింపతి చూపించవచ్చు, కానీ మన పైన మనం భయంకరంగా టఫ్గా ఉండాలి. ఇంకా ఎన్నో సిట్యువేషన్స్లో మనల్ని మనం పనిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా పెద్దది అచీవ్ చేయాలంటే దాంట్లో ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్ మనము కొన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఒక కంపెనీ, ఒక బ్రాండ్ సెటప్ చేయాలంటే, వికాస్ నీకు ఇంత బడ్జెట్ ఉంది, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 లక్షల బడ్జెట్, నువ్వు ఎవ్రీ సింగిల్ డే ఇన్ని అవర్స్ ఈ ప్రాజెక్ట్ పైన పనిచేస్తావు, ఇలా నేను పెట్టుకుంటాను. నేను ఆ 10 lakhs బడ్జెట్లోకి ఏదో పబ్కి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి ఎక్సెస్గా డబ్బులు ఖర్చు పెట్టేశాను అనుకోండి. ఇప్పుడు పబ్లో నేను ఒక 1000 రూపీస్ బడ్జెట్ పెట్టుకొని వెళ్ళి, కాకపోతే అక్కడ అమ్మాయిలు వచ్చేసి వికాస్ మీరు సూపర్గా ఉన్నారు, లెట్స్ హ్యావ్ డ్రింక్స్ అంటే నేను ఒక 20,000 ఖర్చు పెట్టేశాను అనుకోండి. ఆ రోజు బాగా మందాగి ఒక 20,000 ఖర్చు పెట్టేస్తే నన్ను నేను పనిష్ చేసుకోవాలి. ఆ 20,000 రికవర్ అయ్యే వరకు నేను ఎక్సెస్గా పని అన్న చెయ్యాలి, ఆ డబ్బు మళ్ళీ సంపాదించడానికి, లేకపోతే నా బేసిక్ నెసెసిటీస్ ఉన్న ఖర్చులు కూడా తగ్గించేసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇలానే ఒకసారి ఎక్సెస్గా ఒక ప్లేస్లో డబ్బులు ఖర్చు పెట్టేశాను. నాకు నెక్స్ట్ డే బాగా గిల్టీగా ఫీల్ అయింది. సో జనరల్గా మనుషులు ఏం చేస్తారు, వాళ్ళు ఇలాంటి ఏమైనా చేస్తే ఏముందులే ఖర్చు పెట్టేశాము, ఇట్స్ ఓకే, నేనే కదా లైఫ్ బ్రతకాలి కదా, ఇట్స్ ఓకే అనుకుంటారు. కానీ ఒక గోల్ ఉన్నప్పుడు ఆ గోలే అన్నిటికంటే ఎక్కువ, మీకంటే కూడా ఎక్కువ ఆ గోలే. ద గోల్ బికమ్స్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. దానికంటే గ్రేట్ మీ లైఫ్లో ఏది లేదు. సో జనరల్గా మనుషులు ఓకేలే ఖర్చు అయిపోయింది కదా డబ్బు, ఏముందులే అనుకుంటారు. లేదు, నేను సెట్ చేసిన రూల్స్ నేను కూడా ఫాలో కాకపోతే నన్ను నేను పనిష్ చేసుకుంటాను. యూ షుడ్ పనిష్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు నేను ఒక 2-3 వేలు అవసరం లేకుండా ఎక్స్ట్రా ఖర్చు పెట్టేస్తే, రాత్రిలో ఎక్కడన్నా బార్కో పబ్కి వెళ్ళి నా గోల్కి అగేన్స్ట్గా, నా రూల్స్కి అగేన్స్ట్గా నేను చేస్తే, నెక్స్ట్ 1 week దాకా నేను జనరల్గా ఎవ్రీడే ఒక కాఫీ తాగుతాను, క్యాపిచినో. నా వర్క్ టైమింగ్లో ఆ క్యాపిచినో కాస్ట్ 120 రూపీస్. సో నన్ను నేను పనిష్ చేసుకొని ఆ క్యాపిచినో కాఫీ కూడా నేను ఒక 1 week తాగడం ఆపేస్తాను. ఇప్పుడు ఆ 2-3 వేలతో నా లైఫ్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు, కానీ నన్ను నేను పనిష్ చేసుకొని ఒక డిసిప్లిన్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. సో ఆ 1 week నేను కాఫీ తాగకపోతే 120 రూపీస్ది నా బ్రెయిన్కి ఒక మెసేజ్ పోతుంది, నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ చెయ్యొద్దు, నెక్స్ట్ టైం లిమిట్స్ దాటొద్దు, నెక్స్ట్ టైం రూల్స్ ఫాలో కావాలి
అనే మెసేజ్ వెళ్తుంది. బ్రెయిన్కి మనం ఎప్పుడు ఒక ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. బ్రెయిన్కి కరెక్ట్ ఏంది రాంగ్ ఏంది తెలియదు. సో మనము మన బ్రెయిన్కి యాక్చువల్లీ చెప్తుండాలి. మన సోల్ ఉంటుంది. సోల్ మనకు 3 విషయాలు ఉంటాయి, 3 ఎంటిటీస్ ఉంటాయి ఈ బాడీలో. ఒకటేమో బాడీ, ఫస్ట్ ఎంటిటీ. నెక్స్ట్ బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ బాడీ ఒకటి కాదు. బ్రెయిన్ మెసేజ్లు పంపిస్తుంటుంది బాడీకి. ఓకే, బ్రెయిన్ ట్రై చేస్తుంది బాడీని కంట్రోల్ చేయనీకి. నెక్స్ట్ ఈజ్ అవర్ సోల్, మన ఆత్మ. ఓకే, సో బ్రెయిన్కి ఓన్లీ ప్లెజర్ తెలుసు, సుఖాలు తెలుసు, లేజీనెస్ తెలుసు, బద్ధకం తెలుసు. బ్రెయిన్కి డిసిప్లిన్ తెలియదు. బ్రెయిన్కి కష్టపడాలా, కరెక్ట్ ఏంది రాంగ్ ఏంది తెలియదు. మన ఆత్మకి తెలుసు. బాడీకి కూడా తెలియదు, ఆత్మకి తెలుసు. మన ఆత్మ బ్రెయిన్కి మెసేజ్లు ఇస్తూ ఉండాలి. బ్రెయిన్కి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు సెట్ చేసిన రూల్ కాదు అని మన ఆత్మ బ్రెయిన్కి చెప్పాలి. బ్రెయిన్ బాడీకి మెసేజెస్ పంపిస్తుంది. అప్పుడు బాడీ దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తుంది. ఈ 3 ఎంటిటీస్ ఎప్పుడు సింక్రోనీ, హార్మోనీ అంటే ఒకరితో ఒకరు చేతులు కలుపుకొని హ్యాపీగా పని చెయ్యాలి. ఎప్పుడైతే మన బ్రెయిన్, మన సోల్, మన బాడీ సింక్రోనీలో లేదు, టీం వర్క్ లేదు వీటికి, అప్పుడే మనిషి నాశనం అయిపోతాడు. యూ షుడ్ రిమెంబర్ దాట్. సో మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేసుకోవాలి. దానికి మనం పనిష్మెంట్ ఇచ్చుకోవాలి. ఎవరో వేరే వాళ్ళు మనకు పనిష్మెంట్ ఇవ్వద్దు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం మెయింటైన్ చేసుకొని మనకు పనిష్మెంట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీరు జిమ్ స్టార్ట్ చేసిర్రు, అలా కొద్దిగా వెయిట్ తగ్గిద్దాము, ఫిట్నెస్ పెంచుదాము, జిమ్లో మెంబర్షిప్ డబ్బులు కట్టిర్రు, కానీ ఒక రోజు ఎక్కువగా ఫుడ్ తినేసి జిమ్కి వెళ్ళలేదు. మీకు తెలుసు అది కరెక్ట్ కాదు, నేను వెళ్ళాలి జిమ్కి ఎవ్రీడే అనేసి మీకు తెలుసు. ఒకరోజు వెళ్ళలేదు. నెక్స్ట్ ఫుల్ 1 వీక్ పనిష్మెంట్ ఇచ్చుకొని మీరు ఒక 30% ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి. ఎవ్రీ సింగిల్ డే పనిష్మెంట్ ఇచ్చుకోండి. పనిష్ యువర్ సెల్ఫ్. మీరు పనిష్మెంట్ ఇచ్చుకుంటేనే మీరు గ్రో అవుతారు జీవితంలో. గుర్తుపెట్టుకోండి అన్నమాట. సో లైఫ్ ఇస్ వెరీ వెరీ టఫ్ ఫ్రెండ్స్. లైఫ్ అనేది అంత ఈజీ కాదు. అంటే మామూలుగా బ్రతికేస్తే ఈజీ, నాకేం అచీవ్మెంట్స్ వద్దు, ఏం వద్దు, పుట్టినా ఏదో 4 ముద్దలు అన్నం తింటా చచ్చిపోతా అంటే దట్స్ ఫైన్. కానీ లైఫ్లో ఏదైనా పెద్దది చెయ్యాలి, వేరే వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు చెయ్యాలి, అసలు మన సెల్ఫ్ రెస్పెక్టే ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి, అలాంటిది అచీవ్ చెయ్యాలి అంటే ఒక 5 to 10 years మనవి కాదు అన్నట్టు మనం కష్టపడాల్సి వస్తుంది. సో ఈ వీడియో సమ్మరీ ఏంటి? మన దిక్కు మనం సింపతి చూపించుకోవద్దు. మనము ఏమన్నా రూల్స్ మనం సెట్ చేసినయే బ్రేక్ చేస్తే ఆ రూల్స్ మనము కూడా బ్రేక్ చేయొద్దు. మనం సెట్ చేసాం కాబట్టి మనకి మనం పనిష్మెంట్ ఇచ్చుకోవాలి. మూడోది, మన సోల్, బ్రెయిన్ అండ్ బాడీ కంట్రోల్లో ఉండాలి, టీం వర్క్లో ఉండాలి. సో ఎందుకంటే అవి 3 డిఫరెంట్ ఎంటిటీస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం అనుకుంటామా ఏముంది, నా సోల్, నా బాడీ, నా బ్రెయిన్ అంత ఒకటి కావు. అవి 3 డిఫరెంట్ విషయాలు. ఓకే, సో ఎలా అనిపించింది చెప్పండి ఈ వీడియో? అండ్ మీరు ఈ ఛానల్కి కొత్త అయితే అఫ్కోర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు నాతో మాట్లాడాలని ఉంటే అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, బిజినెసెస్, స్టార్టప్స్, యూ కెన్ టాక్ టు మీ. నాదో కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాని పేరు onewaytolife.com. సో సింపుల్గా మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో వీడియో చూస్తున్నారంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ onewaytolife.com. దానిపైన క్లిక్ చేయండి. మొబైల్ ఫోన్లోనే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ చదవండి మొత్తము. వెబ్సైట్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఇంకా వెబ్సైట్లో పైన వాట్సాప్ ఐకాన్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీ మొబైల్లో వాట్సాప్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. హాయ్ వికాస్ అని టైప్ చేయండి, నేనే మీకు రిప్లై చేస్తాను పర్సనల్గా. అండ్ మీరు ల్యాప్టాప్లో చూస్తున్నా, ట్యాబ్లెట్లో, ఐప్యాడ్లో ఎక్కడ చూస్తున్నా సింపుల్గా onewaytolife.com టైప్ చేయండి. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. Let's together achieve great things in life. Take care. Bye-bye.